ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ చెప్పండి. థ్యాంక్ యూ శాలిని. వికసిత తెలంగాణ లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు హైదరాబాద్ నగరంలో పర్యటించబోతున్నారు. మొత్తం దాదాపు 9,400 కోట్ల రూపాయల పలు శంకుస్థాపనలు అలాగే ప్రారంభోత్సవాలు చేయబోతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకవైపు టెక్స్టైల్స్ పార్కులు కానీ, మరోవైపు రహదారులకు సంబంధించి కానీ, మరోవైపు రైల్వేకి సంబంధించిన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు శ్రీకారం చుట్టడంతో పాటు మరోవైపు ప్రారంభోత్సవాలతో ఒరితించబోతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో పూర్తిగా అంతా కూడా భాగ్యనగరం అంతా కూడా కాషాయమైపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సాయంత్రం 6:30 గంటలకు పేరెడ్ గ్రౌండ్స్లో మీటింగ్ అనేది జరగబోతుంది. ఈ నేపథ్యంలో పేరెడ్ గ్రౌండ్స్కు ఇప్పుడిప్పుడే పూర్తిగా బీజేపీ శ్రేణులందరూ కూడా తరలి వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం పేరెడ్ గ్రౌండ్ వద్ద చూస్తున్నాం. పూర్తిగా అంతా కూడా కాషాయమయమైపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎక్కడికక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి స్వాగతం పలుకుతూ స్వాగత తోరణాలు, ఓడింగ్లు అలాగే మరోవైపు బ్యానర్లతోని ఎక్కడికక్కడ స్వాగతం పలుకుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పుడిప్పుడే కార్యకర్తలు పేరెడ్ గ్రౌండ్స్కు చేరుకుంటున్నారు. కాసేపట్లో 2:50 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ రాబోతున్నారు. బేగంపేట ఎయిర్పోర్టుకు 2:50 వస్తారు. అలాగే 3:25 అక్కడ హెచ్ఐసిసిలో పూర్తిగా ఈ వర్చువల్గా ఈ ప్రాజెక్టులకు సంబంధించి శంకుస్థాపనలు, మరోవైపు ప్రారంభోత్సవాలు చేయబోతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం పూర్తిగా సందడి వాతావరణం అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. పెద్ద సంఖ్యలో ఈ బీజేపీ శ్రేణులందరూ కూడా తరలి వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎక్కడికక్కడ పూర్తిగా ఇప్పుడు చూడొచ్చు కార్యకర్తల హడావిడి అంతా కూడా కనిపిస్తూ ఉంది. మనతో మాట్లాడడానికి ప్రేమేందర్ రెడ్డి గారు చెప్పండి సార్. ఈనాడు మన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ యొక్క సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగే బహిరంగ సభకు వచ్చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఇప్పటికే మహిళలు, మిగతా ప్రజలందరూ కూడా వచ్చారు. ముఖ్యంగా మహిళా కళాకారులు, డప్పు కళాకారులు, డోలు వాయించే వాళ్ళు, తర్వాత ఇక్కడ ప్రత్యేకంగా ఈరోజు ఈ యొక్క మహిళా బిల్లును ఏదైతే ఇండి కూటమి వాళ్ళు ఓడించిన దానికి నిరసనగా ఇవాళ ఓన్లీ మహిళల పట్ల, మహిళా రిజర్వేషన్ల పట్ల నరేంద్ర మోడీ గారు చూపిస్తున్న యొక్క మరి శ్రద్ధకు వారు మహిళలు అందరూ కూడా ఇవాళ ఇక్కడ ఒక స్వాగతం చెప్పబోతున్నారు. మహిళా ప్రత్యేకమైన రోడ్ షో ఇవాళ జరగబోతుంది. ముఖ్యంగా విద్యార్థినీలు, అదేవిధంగా యువతీలు, అనేక మంది పెద్దవాళ్ళు, మహిళలు ఇక్కడ ఈ యొక్క సభకు విచ్చేస్తున్నారు. మనం చూస్తున్న పూర్తిగా మహిళలు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. చెప్పండి. నమస్తేనా. నరేంద్ర మోడీ గారు హైదరాబాద్కు వస్తున్నారంటేనే చాలామంది అరే నరేంద్ర మోడీ గారిని చూడాలి. ఈరోజు వెస్ట్ బెంగాల్లో విజయం సాధించిన తర్వాత, అక్కడ నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత నెక్స్ట్ తెలంగాణ ప్రభుత్వం రాబోతా ఉన్నదని ప్రజలే స్వచ్ఛందంగా ఈరోజు తయారైపోయారు. ఖచ్చితంగా ఎందుకోసం అంటే ఈరోజు దేశంలో అనేక సంస్థలను తెచ్చి దేశాన్ని ఏ విధంగా ప్రపంచాన్ని నిలబెట్టిన గొప్ప నాయకుడు. ఆ నాయకుడిని ప్రతి నీరాజనం పట్టాలి, ఆయన స్వాగతం పలకాలి చూడాలని చెప్పి ఈరోజు వేలాది మంది తల్లి వస్తున్నారు. ఖచ్చితంగా ఈ మీటింగ్ ద్వారా నరేంద్ర మోడీ గారు ఓ సందేశం ఇవ్వబోతా ఉన్నాడు. ఈ తెలంగాణలో రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అని చెప్పే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం జరగబోతా ఉన్నది. మనం చూస్తున్నాం పెద్ద సంఖ్యలో కార్యకర్తలందరూ కూడా ఇక్కడ పేరెడ్ గ్రౌండ్స్కు చేరుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ముచ్చటగా 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత నరేంద్ర మోడీ తెలంగాణకు రాబోతున్నారు. హైదరాబాద్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు కూడా తరలి వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. పూర్తిగా మనం చూడొచ్చు అంతా కూడా హైదరాబాద్ నగరం అంతా కూడా కాషాయమైపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. నగర నలుమూలల ఎక్కడికక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి స్వాగతం పలుకుతూ పూర్తిగా బీజేపీ శ్రేణులందరూ కూడా బ్యానర్లు, ఓడింగ్లు అన్నీ కూడా కట్టిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. పూర్తిగా మనం పేరెడ్ గ్రౌండ్ చుట్టూతో కూడా అంతా కూడా సందడి వాతావరణం నెలకొంది. పూర్తిగా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలి వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రధానమంత్రి 6:30 నుంచి 7:30 వరకు గంట సేపు ప్రసంగించబోతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికీ 9,400 కోట్ల రూపాయల ఏదైతే ప్రాజెక్టులకు సంబంధించి శంకుస్థాపనలు అలాగే ప్రారంభోత్సవాలు వర్చువల్గా చేయబోతున్నారు. అయితే కొత్తగా ఏమన్నా మీటింగ్లో కానీ, మరోవైపు ఇక్కడ ప్రభుత్వం సంబంధించిన అక్కడ మీటింగ్లో కానీ, మరోవైపు ఇక్కడ బీజేపీ పేరెడ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన మీటింగ్లో కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏం చెప్పబోతున్నారు అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టూనే మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో ప్రత్యేకంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి భేటీ కాబోతున్న నేపథ్యంలో అంతా కూడా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. పూర్తిగా రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో
వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతారని కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు అయితే ఇక్కడికి తరలి వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. విజువల్లో చూడొచ్చు, మహిళలు పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి వచ్చి ఇక్కడ అంతా కూడా ఈ కోలాహలమైన వాతావరణం అయితే మనకు కనిపిస్తూ ఉంది. పెద్ద సంఖ్యలో మహిళలందరూ కూడా తరలి వచ్చిన పరిస్థితి అయితే మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా తెలంగాణ పైన దృష్టి పెట్టి అభివృద్ధికి సంబంధించి 9,400 కోట్ల రూపాయలకు సంబంధించి పలు ప్రాజెక్టులకు ఏదైతే ఆ కాకతీయ టెక్స్టైల్ పార్క్ కానీ, మరోవైపు అయితే ఆ రహదారుల విస్తరణకు సంబంధించి కానీ, మరోవైపు అయితే రైల్వేకి సంబంధించిన ప్రాజెక్టులన్నింటినీ కూడా వాటినన్నిటిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి 9,400 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం, మరోవైపు ఆ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలతో ఓరెత్తించబోతున్న నేపథ్యంలో అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ ఈ బేగంపేట ఎయిర్పోర్ట్కు రాబోతున్నారు. ఇక్కడి నుంచి హెచ్ఐసిసికి వెళ్ళి అక్కడ పూర్తిగా ఈ 9,400 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించి వర్చువల్గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయబోతున్నారు. తర్వాత సాయి సింధు హాస్పిటల్ ఓపెన్ చేస్తారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి ఆయనను పరామర్శిస్తారు. తర్వాత చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి ఆయనతో మాట్లాడబోతున్నారు. ఆ తర్వాత ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్కి వచ్చి ఉన్నవారు ఇక్కడ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులతో భేటీ కాబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. తర్వాత 6:30 నుంచి 7:30 వరకు పేరేడ్ గ్రౌండ్లో ఉన్న బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొనబోతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ నేపథ్యంలో అంతా కూడా భాగ్యనగర వాసులు ఘనంగా స్వాగతం పలుకుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. పెద్ద సంఖ్యలో కాషాయ దళమంతా కూడా ఇక్కడికి పేరేడ్ గ్రౌండ్స్కి అయితే తరలి వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ సత్యనారాయణ.